మంచాల కార్పొరేషన్లో గతంలో పట్టణ ప్రగతి, ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో మాత్రం చెత్తను ఊడుస్తున్నారు మున్సిపల్ అధికారులు. కార్పొరేషన్లో చెత్తను మాత్రం తీస్తున్నారు, కానీ ఈ చెత్తకు సంబంధించిన డంప్ యార్డ్ను మాత్రం పక్కా డంప్ యార్డ్ మాత్రం ఏర్పరచకపోవడం. అయితే ఈ డంప్ యార్డులో మాత్రం ఈ డంప్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసనతో పాటు పొగ, ఇటు మంచాలు కానీ అటు నస్పూర్ కానీ ఇక్కడ నుంచి పోయే పొగ మాత్రం ఈ ప్రాంతంలో ఉన్న అండాలమ్మ కాలనీ, ఇటు గ్రీన్ సిటీ, నస్పూర్లో చూసుకున్నట్టయితే ఆర్కే5 కాలనీ, ఈ ప్రజలకు మాత్రం ఈ పొగతోటి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ దుర్వాసనలు పొగతో ఇక ప్రజలు ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. మా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు కూడా ఈ డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ సమస్య పరిష్కారం కాలేదు. అయితే ఈ డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మాత్రం అనారోగ్య బారిన పడకుండా మాత్రం చూడవచ్చు. మంచాల కార్పొరేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం డంపింగ్ యార్డ్ సమస్య మాత్రం అలానే ఉంది. అయితే కొత్తగా ఆ కార్పొరేషన్లో ఎన్నికైనటువంటి మేయర్ మధుకర్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు వారిని అడిగి తెలుసుకున్నాం. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కూడా ఈ సమస్య ఎట్లనే ఉంది, మనకు కార్పొరేషన్ కూడా అయింది, ఈ కార్పొరేషన్లో డంపింగ్ యార్డ్ సమస్య ఎలా తీర్చబోతున్నారు? ముందుగా ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మంచిర్యాల కార్పొరేషన్ మొట్టమొదటిగా పాలకవర్గం ఏర్పాటు కావడం, అందులో ప్రధానమైన సమస్య కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆండాలమ్మ కాలనీ దగ్గర మరియు నస్పూర్లో ముక్కిడిపోచమ్మ దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డ్స్ గత ప్రభుత్వం, గత పాలకవర్గం అంటే ఆలోచన లేని విధానంతో ఇండ్లకు దగ్గరగా డంపింగ్ యార్డ్ అనేది పెట్టడం జరిగింది. వాస్తవానికి ఆ డంపింగ్ యార్డ్ వలన ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. దానికి అనుగుణంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు గెలిచిన తర్వాత అండాలమ్మ కాలనీలో ప్రతిసారి ఫైర్ అవుతుందని అక్కడ ఒక బోరు వేయించి పైప్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు ఫైర్ అయినప్పుడల్లా వాటర్ క్యూరింగ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కొంత సమస్యను అక్కడ తాత్కాలికంగా సమస్య లేకుండా చేయడం జరిగింది. ముఖ్యంగా నస్పూర్కు చూసుకుంటే ప్రతి వేసవిలో మార్చి నుండి జూన్ వరకు కొంతమంది ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఆవారగా తిరిగే కొంతమంది పిల్లలు కావచ్చు, ఆ ప్రాంతానికి వెళ్ళి నిత్యం ప్రతిరోజు కూడా మా డంపింగ్ యార్డ్లో అగ్గిపెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా మా దృష్టిలోకి వస్తున్నాయి. 2-3 రోజుల్లో ఎవరెవరు పెడుతున్నారు ఏందనేది కూడా మేము ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత ప్రతిపక్షాలకి ఒక చెంపపెట్టులాగా ఎవరు చేస్తున్నారు అనేది పేర్లతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చెప్పడం బాగోదు. అధికారికంగా మాకు కొంత ఎవిడెన్స్ దొరికిన తర్వాత వాటన్నిటిని కూడా బయటపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే నస్పూర్ ప్రాంతంలో మేము పాలకవర్గం కొత్తగా ఏర్పడిన తర్వాత డంపింగ్ యార్డ్లో ఒక మూడు రోజులు సీరియల్గా ఫైర్ కావడం జరిగింది. ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు వచ్చేంతవరకు కొంచెం స్ప్రెడ్ కావడం, దాని ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న కాలనీలకు పొల్యూషన్ వెళ్ళడం, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిన దృశ్యాన్ని మేము అన్నీ కూడా గమనించి గౌరవ శాసనసభ్యులు గారికి తెలుపంగానే వారు తక్షణమే స్పందించి జీఎం గారికి, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం గారికి ఆదేశాలు జారీ చేస్తూ తక్షణమే అక్కడ బోరు వేయించి మోటార్ పెట్టించాలని ఆదేశాలు ఇవ్వడంతో మేము ఫాలోఅప్ చేసి అక్కడ బోరు వేయించడం జరిగింది. మరియు మోటార్ కూడా బిగించి తాత్కాలికంగా ప్రస్తుతానికి మాత్రం డంపింగ్ యార్డ్లో ఫైర్ లేకుండా చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మంచిర్యాల ఉన్నటువంటి 2 డంపింగ్ యార్డులు కూడా గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అటవీ శాఖ అనుమతులు తీసుకోవడంలో గౌరవ ఎమ్మెల్యే గారు మొన్నటిదాకా అనారోగ్య కారణాల వల్ల కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. అటవీ శాఖ అనుమతులు కూడా త్వరలో వస్తాయి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.
అటవీ శాఖ అనుమతులు రాగానే డంపింగ్ యార్డులు రెండు కూడా షిఫ్ట్ చేయడానికి వీలైనంత తొందరగా ఒక 6 మాసాల లోపు డంపింగ్ యార్డ్ని ఆ ప్రాంతాల నుంచి షిఫ్ట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే దాదాపుగా ఆ, గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు కూడా పట్టించుకోలేదు, ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిండ్రు. అయితే ఈ ప్రాంతాన్ని దాదాపు సిటీకి దూరంలో ఉంచబోతున్నారా, లేకుంటే ఈ రెండు ప్లేస్లలో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోబోతున్నారు? డంపింగ్ యార్డ్ అనేది రెండు ప్లేసులు కూడా చాలా కఠినంగా, అంటే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగానే ఉన్నాయి. అండాలమ్మ కాలనీ కావచ్చు, నస్పూర్లో ఉన్నది కావచ్చు, రెండు కూడా షిఫ్ట్ చేయడానికే ఒకటి ఉంచడం ఒకటి తీసేయడం అనేది మళ్ళీ అది తాత్కాలికంగా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం మళ్ళీ మేము చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా రెండింటిని షిఫ్ట్ చేయడమే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా ఈ ఈ డంపింగ్ యార్డ్ సమస్య మీద ప్రజలకు కొంత అపోహ ఉంది. ఆ అపోహ తొలగించడానికి మీరేం చెప్తారు ప్రజలు? డంపింగ్ యార్డ్ విషయంలో ఆల్రెడీ ఇప్పుడు నస్పూర్లో ప్రజలందరికీ అర్థమైంది. ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కొత్త పాలక వర్గం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ యశోద గారు కావచ్చు, మేము కావచ్చు, ఎమ్మెల్యే గారికి చెప్పంగానే బోర్ వేయించడం, దాని ద్వారా సమస్యను పరిష్కరించినామని చెప్పేసి ప్రజలు కూడా చాలా వరకు వాళ్ళు అర్థం చేసుకున్నారు. సమస్య కూడా ఏ రకంగా ఉందనేది వాళ్ళకి తెలుసు. పొల్యూషన్ అనేది తగ్గించడం, అటవీ శాఖ అనుమతుల వలనే ఆ జాప్యం జరుగుతుంది తప్ప వేరే ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేవు. త్వరలోనే ఆ సమస్యని ప్రజలు ఎలాంటి అపోహాలు కూడా అవసరం లేదు. త్వరలోనే ఆ డంపింగ్ యార్డ్ సమస్యను గౌరవ శాసనసభ్యుల ద్వారా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి డంపింగ్ యార్డ్ సమస్య విషయంలో మాత్రం కొంత చిల్లర ముక్కలు చేస్తున్నటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలకు నాయకులకు సంబంధించిన కానీ కొంత చిల్లర ముక్కలు చేసినటువంటి ఈ పని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు గత ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అటవీ శాఖ అనుమతులు పొందిన వెంటనే ఈ రెండు డంపింగ్ యార్డులను మాత్రం తరలిస్తామని చెప్పి మనతో పాటు మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచాల నుండి.